నీకు స్విమ్మింగ్ వచ్చా? వచ్చు. ఎంతసేపు స్విమ్ చేస్తావు? 15 మినిట్స్ లేదా మహా అంటే హాఫ్ అన్ అవర్. నేను చెప్పేది ఇప్పుడు కొంచెం షాకింగ్గా ఉంటుంది, బట్ నమ్మాలి. 29 కిలోమీటర్స్ శ్రీలంక తలైమన్నార్ నుంచి ధనుష్కోడి వరకు స్విమ్ చేశాడు. అది కూడా జస్ట్ 9 అవర్స్ 50 మినిట్స్లో. 29 కిలోమీటర్సా? అది సముద్రంలో. ఎవరో ప్రొఫెషనల్ స్విమ్మర్ అయింటాడు. అదే మరి పప్పులో కాలేయడం అంటే. జార్ఖండ్ రాంచీకి చెందిన ఇషాంక్ సింగ్ అక్కడ మార్నింగ్ 4కి స్టార్ట్ అయితే ధనుష్కోడికి మధ్యాహ్నం 1:50కి రీచ్ అయ్యాడు. ఆల్మోస్ట్ 10 అవర్స్ నాన్ స్టాప్ స్విమ్ చేశాడు. తన ఏజ్ ఎంతో తెలుసా? జస్ట్ 7 ఇయర్స్. ఏంటి 7 ఇయర్సా? ఏం మాట్లాడుతున్నావు బ్రో? ఆ ఏజ్ లో మనకు సరిగ్గా సైకిల్ తొక్కడం కూడా వస్తుంది కాదు. అలాంటిది సముద్రమే క్రాస్ చేశాడా? చిన్నప్పటి నుంచి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అనే వర్డ్ జపం చేశాడేమో. బట్ బ్రో, శ్రీలంక నుంచి ఇండియా అంటే పాక్ స్ట్రైట్ కదా, చాలా డేంజర్. అదే కదా మరి, ఇట్స్ వరల్డ్ రికార్డ్. యూఆర్ఎఫ్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. ఈజ్ నౌ ఫాస్టెస్ట్ అండ్ యంగెస్ట్ స్విమ్మర్ ఇన్ ద వరల్డ్ టు క్రాస్ పాక్ స్ట్రైట్. ఇలాంటి యంగ్ టాలెంట్ ని ప్రజలతో పాటు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది.